తెలంగాణ కొత్త ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలకు వేలైంది. ఈ నెల 8 నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అధికార పార్టీ ఆల్రెడీ సీఎం మంత్రుల కూర్పుతో సమావేశాలకు సిద్ధమైంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీ శాసనసభ పక్ష నేతగా కేసీఆర్ ను ఎన్నుకుంది. అయితే బీజేపీ మాత్రం ఇంకా దీనిపై ఏకాభిప్రాయానికి రాలేకపోతుంది. శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నా బీజేపీ నేతలు ఎటు తేల్చుకోలేకపోతున్నారు. గత డిసెంబర్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడే బీజేఎల్పీ నేత ఎన్నిక ప్రక్రియ పూర్తవుతుందని భావించినప్పటికీ అప్పుడు ఓ కన్క్లూజన్ కి రాలేకపోయారు పార్టీ నేతలు. ఆ తర్వాత ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర నేతలు ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఢిల్లీలో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చర్చించాక బీజేఎల్పీ నేతను ప్రకటిస్తామన్నారు. ఇది రోజులు గడుస్తున్నా బీజేఎల్పీ నేత ఎవరైన దానిపై ఇంకా స్పష్టత రాలేదు. 8 నుంచి బడ్జెట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో బీజేఎల్పీ నేతగా ఎవరిని ఎంపిక చేస్తారనే మాట ఇప్పుడు చర్చాంశనీయంగా మారింది. శాసనసభ కార్యకలాపాలపై అవగాహన, వివిధ అంశాలపై విషయ పరిజ్ఞానం, రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, అసెంబ్లీ వేదికపై చోటు చేసుకునే ఆయా పరిణామాలకు తగ్గట్టుగా చురుగ్గా స్పందించగలిగే వారికి ఈ బాధ్యతలు అప్పగించాలనే అభిప్రాయంతో పార్టీ ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఈ పదవిపై అవకాశాలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి వైపు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవంతో పాటు సమస్యలపై అవగాహన ఏలేటికి కలిసొచ్చేలా ఉందని తెలుస్తోంది. ఈ రేసులో రాజాసింగ్, కాటేపల్లి, పాయల్ శంకర్, మిగతా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారట. ఇద్దరు సీఎం అభ్యర్థులను ఓడించిన కాటేపల్లి వెంకట్రామరెడ్డి తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట. అయితే వరుసగా 3 సార్లు పార్టీ నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న తనకే ఇవ్వాలని రాజాసింగ్ డిమాండ్ చేస్తున్నారట. తన పేరు ఇప్పటికీ ప్రకటించకపోవడంపై కినుకు వహించినట్లు సమాచారం. అయితే రాజాసింగ్ తెలుగు భాషపై పట్టు లేకపోవడం ఆయనకు మైనస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలపై అవగాహన అనే మాటతో ఆ పదవి తనకు దూరమయ్యే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. గతంలో పార్టీ నుండి సస్పెండ్ అనే మాట కూడా ఆయనకి మైనస్ అయ్యే అవకాశం ఉందట. ఇక పార్టీ అధికారంలోకి వస్తే బీసీ సీఎం చేస్తామన్న హామీని గుర్తు చేస్తూ బీజేఎల్పీ పదవి బీసీలకు ఇవ్వాలని ఆ వర్గం నేతలు కోరుతున్నారట. ఈ నెల 8న బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఆ తర్వాత జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ బీఏసీ సమావేశానికి వివిధ రాజకీయ పక్షాల తరపున నేతలు హాజరై ఎన్ని రోజులు సభ నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే నాటికి లేదా బీఏసీ భేటీ జరిగే నాటికి బీజేఎల్పీ నేతను ఎన్నుకుంటారని వినిపిస్తోంది. అయితే బీఏసీ భేటీకి శాసనసభ పక్షం ఎవరో ఒకరిని నామినేట్ చేసినా సరిపోతుందని, అందువల్ల దానితో బీజేఎల్పీ నేత ఎన్నికకు ముడిపెట్టాల్సిన అవసరం లేదని మరికొందరు వాదిస్తున్నారు. చూడాలి మరి అసెంబ్లీలో పార్టీకుండే ఆ కీలక పదవిని ఎవరికి కట్టబెడుతుందో.